వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ కీర్తి. మనీ మేనేజ్మెంట్ గురించి, బ్రహ్మముహూర్తం గురించి, విశ్వానికి సంబంధించిన విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకలాజిస్ట్ మరియు కౌన్సిలర్ ఉమాశంకరి గారు మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, బ్రహ్మముహూర్తంలో ఎలాంటి పనులు చేయాలి, అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? బ్రహ్మముహూర్తంలో ఎస్పెషల్లీ మనం ఏంటంటే ధ్యానం చేయడం. ధ్యానం మాత్రమే చేయాలా, ఇంకేమన్నా చేయొచ్చా అని కూడా చాలామంది సందేహాలు ఉంటాయి. ఒక మంత్రాన్ని చాంట్ చేయొచ్చు, లేదా ఒక ఎఫర్మేషన్ని చాంట్ చేయొచ్చు. ఓకే మేడం. ఒక ఎఫర్మేషన్ని రాయొచ్చు. అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్కి పాజిటివిటీని క్రియేట్ చేసేటటువంటి ఫీలింగ్స్ వచ్చేవి ఏ పనులైనా మనం చేయొచ్చు అనమాట. అంటే మన డేకి సంబంధించినంత వరకు మనం పికప్ అవ్వడం వరకు కూడా కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ని మనం రాయొచ్చు. ఆ పాజిటివ్ ఎఫర్మేషన్ని విత్ గ్రాటిట్యూడ్ మనం రాసినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఫలితం ఉంటుందన్నమాట. అయితే సర్వసాధారణంగా జనాలు ఏమనుకుంటారంటే ఇలా రాస్తే అయిపోతుంది అంటారు. రాసేటప్పుడు నీలోని భావాలు, ఆలోచనలు, నీ యొక్క నమ్మకాలు అన్నిటినీ కూడా దాని మీద ఫోకస్ చేసి మీరు రాసినట్లయితే ఖచ్చితంగా ఆ వర్క్ జరుగుతుందన్నమాట. అంటే మన కోరిక కూడా కొన్ని కోట్లు కావాలి అన్నట్టు కాకుండా న్యాయబద్ధమైనటువంటి కోరిక, మనం కోరిన కోరికలు కూడా మనం యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. రేపు అనే రోజు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్కి వెళ్ళామండి, మనం ఇలాగ ఒక 10 కోట్లు కోరుకున్నాము, 10 కోట్లు మనకు వచ్చేసినాయి అనుకుందాం, తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తానంటే ఒకసారి మేనేజర్ డౌట్ ఫీల్ అవుతాడు. అవునా కదా? ఈ ఆర్డినరీ పర్సన్ 10 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అనేటటువంటి అవుతుంది. దానికి నువ్వు సమాధానం చెప్పలేక భయపడాలి. సో కోరిక అనేది ఎలా ఉండాలంటే నిన్ను ముందుకు నడిపించే విధంగా ఉండాలి. నీ కోరిక తీరిన తర్వాత నువ్వు దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేయగలగాలి. ఇబ్బంది పడుతూ దాన్ని యాక్సెప్ట్ చేయడం కాదు, సంతోషంతో నువ్వు దానిని యాక్సెప్ట్ చేయగలగాలన్నమాట. సో అటువంటి కోరికను నువ్వు కోరుకోవాలి విత్ గ్రాటిట్యూడ్ అనమాట. కృతజ్ఞతాపూర్వకంగా కోరిక తీరినట్టుగా నువ్వు భావించగలగాలి. మెయిన్గా మార్నింగ్ టైం విజువలైజేషన్ చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఓకే మేడం. అంటే మనం అనుకున్న పని జరిగింది, ఖచ్చితంగా జరిగింది అని మాటలతో చెప్పడం కాదు, మన శరీరం కూడా దానికి స్పందించగలగాలి. ఎప్పుడు కూడా మనసు, బుద్ధి, శరీరము కూడా కోఆపరేట్ చేసి ఒకే తాటి మీద ఉన్నట్లయితే, ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి పని జరుగుతుందన్నమాట. నేను ఇవాళ ఇది అనుకున్నానండి, ఈ అనుకున్నటువంటి పనిని చక్కగా నువ్వు విజువలైజేషన్ చేసుకో. విజువలైజేషన్ చేసుకున్నప్పుడు నీలోని కొన్ని భావాలు కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి దానికి. ఇది వచ్చేస్తే, ఇప్పుడు మీరు ఒక డ్రెస్ కొనాలని అనుకుంటారు, ఆ డ్రెస్ కొనుక్కుంటే మీకు ఎంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్స్ మీరు ఎగ్జిబిట్ చేసుకోగలగాలి. అరే నేను ఉట్టి విజువలైజేషన్ కదా, నేను కలగంటున్నాను, కళ కానీ ఏదన్నా కానీ, బట్ నువ్వు దానిని ప్రాపర్గా నీ ఫీలింగ్స్ని చెప్పినట్లయితేనే సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. ఓకే, మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాము, ఏదో ఒక దానిని చూసి టక్కుమని ఒక సెకండ్ ఆగుతాము, అంటే దాని యొక్క పిక్చరు మన మనసులో పడుతుంది. నైట్ మనకి అదే కల్లో కూడా వస్తుంది, మనకి అది కావాలి అని మనం ఆ స్ట్రీట్లోంచి వెళ్ళిన ప్రతిసారి కూడా అది ఉందేమో అని వెతుకుతూ ఉంటాం. అంటే ఆ ఫీలింగ్ ఎక్కడికి వెళ్తుంది? మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. సో మార్నింగ్ టైం మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏదైతే హింట్స్ ఇస్తున్నామో, మన సబ్ కాన్షియస్ మైండ్కి ఎలాంటి ఫీలింగ్స్ ఇస్తున్నామో అలాంటి వాటిని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో బ్రహ్మముహూర్తంలో ఏంటంటే మనం ఒక మంత్రాన్ని చాంట్ చేయడం ద్వారా కూడా ఈ శబ్ద తరంగాలు మన చుట్టూ కూడా పాజిటివిటీని క్రియేట్ చేస్తాయి. అంటే జనరల్గా ఏంటంటే ఓం నమ శివాయ అని కానీ, ఓం అని చాంటింగ్ కానీ, క్లీం కృష్ణాయ నమః అని కానీ, ఇలాంటి మంత్రాలు మనం చాంట్ చేయడం ద్వారా, అంటే 108 టైమ్స్ చాంట్ చేయడం ద్వారా మనలోని పాజిటివిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ శబ్ద తరంగాలు కూడా మనకి ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. అలాగే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని ఓవర్కమ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే నెగిటివ్ అనేది మన దగ్గరికి వస్తుందంటే ఇమ్మీడియట్గా మనం ఒక మంత్రాన్ని చాంట్ చేయడం కానీ, ఒక సెల్ఫ్ ఎఫర్మేషన్ ఫ్రేమ్ చేసుకోవడం కానీ చేస్తే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో బ్రహ్మముహూర్తంలో ఏంటంటే ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు మన శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చొని ఏదైనా ఒక మంత్రాన్ని చాంట్ చేసుకుంటూ కొంత టైంని మనం స్పెండ్ చేసినట్లయితే మన బాడీలోని ప్రతి ఆర్గానిజంని కూడా కరెక్ట్గా యాక్టివేట్ అవుతుందండి. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మనం అనుకున్న పనులు మనం చేసుకోవడానికి సరైనటువంటి ఒక ప్రణాళిక వేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది.
అయితే మేడం ఇప్పటిదాకా మీరు అన్నారు కదా రాసుకుంటే తొందరగా అవుతుంది, అది నేను కూడా విన్నాను. అది ఎన్ని టైమ్స్ ఏ టైంలో అనేది కొంచెం చెప్పగలరా? ఎస్పెషల్లీ మార్నింగ్ ఒక 11 టైమ్స్ 11 టైమ్స్ 11 టైమ్స్, కొంతమంది 21 టైమ్స్ రాస్తుంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ గోల్. ఓకే మన గోల్ని బట్టి మనం 11 టైమ్స్ రాసినా కూడా ఏదో రాసేసాము అని కాదు. నువ్వు ఫస్ట్ అక్షరానికి ఎంత ఎనర్జీతో రాసి మొదలు పెట్టావో లాస్ట్ అక్షరం లాస్ట్ లైన్ రాసేటప్పుడు కూడా అంతే ఎనర్జీతో ఉండాలి. తప్పకుండా అదే ఫీల్తో ఉండాలి, అదే యాటిట్యూడ్ ఉండాలి, అదే ఎమోషన్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక 1 lakh రూపీస్ నాకు కావాలి, ఇవాళ నేను 1 లక్ష రూపాయలు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పారు. సో మీరు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఆ ఫీల్ తెచ్చుకోకపోతే దానిని యాక్సెప్ట్ చేయలేదు. ఎన్ని డేస్ మేడం అది మినిమం వచ్చేసి 11 డేస్. 11 డేస్ రాసుకోవచ్చు. డైలీ మార్నింగ్ ఒకటే టైం పెట్టుకొని రాసుకోండి. ఆ టైంలోనే మనం రాసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మెడిటేషన్ కూడా ఏంటంటే ఒక ప్లేస్లోనే కూర్చొని చేయాలి. రోజు ఎక్కడంటే అక్కడ చేస్తానంటే కాదు, ఒక ప్లేస్ పెట్టుకోవాలి. ఆ ప్లేస్లోనే మనం కూర్చొని చేసినప్పుడు ఆ ప్లేస్కి కూడా కొంత ఎనర్జీ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, మనం నార్మల్ టైమ్స్లో అక్కడిక్కడ తిరిగి ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి విల్ ఫీల్ వెరీ రిలాక్స్. అది కూడా జరుగుతుంది. ఒక ప్లేస్లోని మనం అలవాటు పెట్టుకొని ఆ ప్లేస్లోనే ఏదర్ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఫేసింగ్ కూర్చొని మనం మెడిటేషన్ చేసామంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎఫర్మేషన్స్ కూడా ఆ ప్లేస్లో కూర్చొని రాసినట్లయితే ఒకే బుక్లో రోజుకి ఒక బుక్లో రాస్తున్నట్టు కాదు, ఒకటే బుక్లో రాసుకోండి, ఒకటే పెన్ యూస్ చేయండి. అవును, గ్రీన్ పెన్ అంటారు కదా మేడం. It's nothing but green or red or blue. That is not the thing. But only the thing is the feelings and your emotions is important. ఓకే. నీ భావాలు, నీ ఆలోచనలు, నువ్వు ఎగ్జిబిట్ చేసేటటువంటి ఫీలింగ్స్ మాత్రమే ఇంపార్టెంట్ అక్కడ. నువ్వు ఏ విధంగా అయితే స్పందించి రాస్తున్నావో, ఏ విధంగా అయితే రాయగలుగుతున్నావో అది మాత్రమే కావాలన్నమాట. సో ఏ బుక్ అన్నా పెట్టుకోండి, బట్ రెగ్యులర్గా ఒకటే బుక్ ఫాలో అవ్వండి, ఒకటే పెన్ ఫాలో అవ్వండి. ఎందుకంటే పెన్ మారిందంటే రైటింగ్ మారిపోతుంది, రైటింగ్ మారిందంటే ఫీలింగ్స్ మారుతాయి, ఫీలింగ్స్ మారితే ఎమోషన్స్ మారుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. కాబట్టి ఏంటంటే మనం చేసే ప్రతి పని మీద ఈ 11 డేస్లో వాళ్ళు అనుకున్నది అవ్వకపోతే కంటిన్యూగా రాయొచ్చా మేడం? 21 డేస్ రాయొచ్చు. అంటే బిలీవ్ సిస్టమ్ ఉండాలి, నమ్మకం లేకుండా ఏ పని చేసినా కూడా మీరు 100 రోజులు రాయండి, అది అవ్వదు. కాన్ఫిడెంట్, నమ్మకం అనేది ఉండాలన్నమాట. నేను ఖచ్చితంగా పొందుతాను అంటే మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, ఎలా పొందుతాను, ఏ విధంగా పొందుతాను, ఈ క్వశ్చన్స్ అవసరం లేదు. నేను పొందుతాను, అది ఏ విధంగా అన్నా రానివ్వండి, ఎటువంటి అవకాశ మార్గం ద్వారా అన్నా రానివ్వండి. అయితే దానికోసం కూడా మనం వెనకాల వర్క్ చేయాలి. అలా మన గాల్లో దీపం పెట్టి కూర్చుంటే కాదు కదా. సో దానికి తగినటువంటి వర్క్ మనం చేయాలి, దానికి సోర్సెస్ క్రియేట్ చేసుకోవాలి. 1,00,000 రూపాయలు కావాలి అని అడగద్దు ఎప్పుడు. 1,00,000 రూపాయలు పొందే అవకాశాన్ని క్రియేట్ చేయమని. అవకాశం అనేది పర్మనెంట్. ఈ రోజు మీరు ఒక 1 lakh రూపీస్ ఇచ్చారు, అయిపోతుంది. రెండో రోజు ఏం చేస్తారు, మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఎవరి దగ్గర చేయి చాచుతారు. అదే అవకాశం ఉందంటే ఆ అవకాశం ద్వారా మీకు 50,000 రానివ్వండి, 60,000 రానివ్వండి, దట్ ఈజ్ యువర్ అమౌంట్. మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ మనీ అనేది ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే మనం ఎప్పుడైతే డిపెండెన్సీ అనేది జరుగుతుందో మనం కొంత స్ట్రెస్కి గురవుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఏంటంటే మనం రాసేటటువంటి ఎఫర్మేషన్ మన ఫీలింగ్స్ని ఎగ్జిబిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ మేడం.